నమస్కారం. సనాతన వేదికకు స్వాగతం. మన పురాణేతిహాసాలను పరిశీలిస్తే ఎన్నో వింత ఆకారాలు, అద్భుతమైన జీవులు మనకు గోచరిస్తాయి. అందులో అత్యంత రహస్యమైన, మరెంతో పవిత్రమైన వారు కింపురుషుడు. అసలు వీరి నామధేయంలోనే ఒక వింత దాగి ఉంది. సంస్కృతంలో కిం అంటే ఏమిటి? పురుష అంటే మానవుడు. అంటే ఇతడు మానవుడేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటారు కాబట్టే వీరిని కింపురుషులు అంటారు. ఈరోజు మనం వీరి గురించిన మరిన్ని విశేషాలను ముచ్చటించుకుందాం. మిత్రులారా, కింపురుషులు దేవతలకు మానవులకు మధ్య వారధులు. వీరి రూపం అద్భుతమైన సమ్మేళనం. వీరి రూపం మానవ శరీరానికి సింహతల లేదా అశ్వముఖం లేదంటే పక్షిముఖం కలిగి ఉండవచ్చు. అంటే శక్తిని, వేగాన్ని మరియు ఆధ్యాత్మికతను మేళవించిన రూపమే కింపురుష రూపం. స్వయంభువ మన్వంతరం జాబితా ప్రకారం సప్తర్షుల్లో పులహ మహర్షి ఒకరు. కింపురుషులు ఆయనకు చెందినవారిగా భావించబడతారు. హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై నివసిస్తుంటారనని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. పురాణ ప్రవచనం ప్రకారం మన జంబూద్వీపంలో 9 ఖండాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ కింపురుష వర్షం. ఇది వర్ణనాతీతమైన సౌందర్య నిలయం. అక్కడ వ్యాధులు లేవు, వార్ధక్యం లేదు, కనీసం దుఃఖమన్నదే ఉండదు. నిరంతరం వాయుమండలంలో దివ్య సంగీతం ప్రతిధ్వనిస్తూ అందరూ నిరంతర దైవచింతనతో ప్రశాంతంగా 100 ఏళ్లు జీవిస్తారు. ఇది సాక్షాత్తు భూలోక స్వర్గం వలె బాసిల్లుతుంది. కింపురుషులు కేవలం గంధర్వుల వలె గానం చేసేవారే కాదు, వారు పరాక్రమవంతులైన యోధులు కూడా. కుబేరుడు హిందూ పురాణాలలో సంపద, ధనం, ఐశ్వర్యానికి అధిపతిగా ప్రసిద్ధుడు. ఆయన దేవతల ఖజానాను సంరక్షించే అధికారి, అలాగే యక్షుల రాజుగా గౌరవించబడతాడు. కుబేరుని రాజ్యానికి కింపురుషులు కాపలాదారులుగా ఉంటారు. మహావిష్ణువు, పరమశివుని గుణగానం చేస్తూ విశ్వంలో ప్రశాంతతను నింపుతారు. అవసరమైనప్పుడు దైవయుద్ధాల్లో పాల్గొని ధర్మాన్ని కాపాడే వీరుడు వీరు. అంటే వీరు ఒకే సమయంలో అద్భుతమైన కళాకారులు మరియు శక్తివంతులైన సైనికులు. హిందూ పురాణాల్లోనే కాక జైన విశ్వశాస్త్రంలో కూడా కింపురుషుల ప్రస్తావన ఉంది. అక్కడ వీరిని వ్యాంతర దేవతలు అని పిలుస్తారు. అంటే భూమికి స్వర్గానికి మధ్య ఉండి ఆధ్యాత్మిక సాధన చేసేవారు. మోక్షమార్గంలో పయనించే ఆత్మలకు వీరు తమ సంగీతం ద్వారా ప్రేరణను అందిస్తారని జైనుల విశ్వాసం. మిత్రులారా, భక్తి అంటే కేవలం ఆలయ దర్శనమే కాదు. మనం చేసే పనిలో, పాడే పాటలో, చూపే ధైర్యంలో కూడా దైవత్వం ఉండాలని వీరు మనకు బోధిస్తారు. మనలోని పశు లక్షణాలను విడనాడి ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళాలో కింపురుషత తత్వం మనకు గుర్తు చేస్తుంది. ఈ అద్భుత విషయాలు మీకు నచ్చినట్లయితే మన సనాతన సంస్కృతిలోని ఇటువంటి గొప్ప విశేషాలను ఇతరులకు కూడా తెలియచేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. భారతీయ పౌరాణిక రహస్యాలను, ఆధ్యాత్మిక సంపదను మనందరికీ పరిచయం చేస్తున్న సనాతన వేదిక ఛానల్ని అనుసరించండి. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.